ఈ నెల 1న విజయవాడ రైల్వే స్టేషన్లో జరిగిన దొంగతనం కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి సుమారు 87 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్ జి రత్నరాజు తెలిపారు. సీసీటీవీ, డ్రైవర్లు, కండక్టర్లతో విచారణ ద్వారా అతన్ని వ్యూహాత్మకంగా ట్రాక్ చేశామని తెలిపారు. ఈ కేసు దర్యాప్తును ఛేదించినందుకు ఉన్నత అధికారులను అభినందించారు. విజయవాడ రైల్వే స్టేషన్లో మనకు ఒక బ్యాగ్ దొంగతనం చేయడం జరిగిందనమాట. అది ఏంటంటే క్యాష్ బ్యాగ్. క్యాష్ మనకి 87 lakhs తోటి క్యాష్ బ్యాగ్ ఒకటే దొంగతనం జరిగింది. దాని మీదట మనం ఇమీడియట్గా మన ఇన్స్పెక్టర్ జిఆర్పి ఇన్స్పెక్టర్ జేవి రమణ గారు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి క్యాష్ ఎలా పోయింది, ఎక్కడ పోయింది అని చెప్పి కంప్లైంట్ని విచారించుకున్న తర్వాత ఉన్న విషయాలు తెలిసింది ఏంటంటే ఈ క్యాష్ క్యారీ చేస్తున్నటువంటి నాగరాజు అన్నతను బెజవాడ నాగరాజు అని ఆయన విజయనగరంలో కూడా వాళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి, పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. ఆ పౌల్ట్రీ ఫార్మ్స్ దగ్గర నుంచి రెగ్యులర్గా వీళ్ళు ఏంటంటే క్యాష్ కలెక్ట్ చేసుకుని గుంటూరుకి రీచ్ అవుతూ ఉంటారు. ఆ విధంగా రెగ్యులర్గా చేసే పనే ఇది. ఆ విధంగా ఇన్ఫర్మేషన్ అందులో పనిచేస్తున్నటువంటి లలిత్ కుమార్ అని చెప్పి అతనికి ఐడియా ఉంది. అతనే కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని ఏదో రకంగా ఈ క్యాష్ని దొంగతనం చేయాలని చెప్పి ప్రీ మైండెడ్తో ఆలోచించుకుని అతని బ్రదర్నే కలుపుకొని ఇద్దరు కలిసి పక్కా ప్లాన్ చేసుకున్నారు. ఇది ఏదో రకంగా క్యాష్ దొంగతనం చేయాలని చెప్పి లాస్ట్ టైము ఆగస్టు నెలలో వీళ్ళు ఫాలో అయ్యి దొంగతనం చేయడానికి ట్రై చేశారు. అప్పుడు క్యారీ చేస్తున్నటువంటి క్యాష్ క్యారీ చేస్తున్నట్టు నాగరాజు కొంచెం అలర్ట్గా ఉండడం వల్ల దొంగతనం చేయడం జరగలేదన్నమాట. ఈసారి మొన్న 1వ తారీఖు నాడు, నవంబర్ 1వ తారీఖు నాడు మళ్ళీ ఇదే మాదిరి క్యాష్ తీసుకురావడానికి నాగరాజు అనే అతను విజయనగరం వెళ్ళడం జరిగింది. ఈ విషయం లలిత్ కుమార్కి తెలిసి వాళ్ళ బ్రదరు అశోక్ని ప్లాన్ చేసుకున్నాడు. అశోక్, నువ్వు వెళ్ళి ఆ ట్రైన్లో రాయగడ ఎక్స్ప్రెస్లో విశాఖపట్నంలో ట్రైన్ ఎక్కుతాడు, గుంటూరు దాకా ట్రైన్లో వస్తాడు. నువ్వు ఏదో రకంగా ఆ ఏసీ కోచ్లో, సెకండ్ క్లాస్ ఏసీ కోచ్లో ఎక్కి ఏదో రకంగా బ్యాగ్ దొంగతనం చేయమని చెప్పి తమ్ముడిని పంపించడం జరిగిందంట అశోక్ని. అదే మాదిరి వీడు ముందు అడ్వాన్స్గా ఈ అశోక్ అనేవాడు అడ్వాన్స్గా వైజాగ్ వెళ్ళిపోయి రైల్వే స్టేషన్లో వెయిట్ చేయడం జరిగింది. ఈ కంప్లైనెంట్ యాజ్ ఇట్ ఈస్గా బ్యాగ్ తీసుకుని వచ్చి రాయగడ ఎక్స్ప్రెస్లో అతని బెర్త్లో ఆయన పడుకుని ఉండగా ఈ అశోక్ దానికి ఆనుకున్నటువంటి స్లీపర్ క్లాస్లో వెయిట్ చేస్తున్నాడు ఆపర్చునిటీ కోసం. కొంత దూరం రాజమండ్రి పాస్ అయిన తర్వాత వీడు కూడా ఏసీ కోచ్లోకి వచ్చి ఎవడైతే క్యాష్ క్యారీ చేస్తున్నాడో కంప్లైనెంట్ అతనితో పాటు ట్రావెల్ చేయడం జరిగింది. విజయవాడ వచ్చిన తర్వాత ఒకసారి కింద ట్రైన్ ఆగిన తర్వాత, రాయగడ ఎక్స్ప్రెస్ ఆగిన తర్వాత ఆ ఏసీ కోచ్ ఒకసారి లోపలికి వెళ్ళి అన్నీ చూసుకొని కిందకి దిగడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఏసీ కోచ్లోకి ఎక్కి ఆ క్యాష్ ఉన్నటువంటి బ్యాగ్ని తీసుకుని ట్రైన్లోంచి బయటకు వచ్చేసి అటు నుంచి ప్లాట్ఫామ్ EB1 అంటే ఈస్ట్ బుకింగ్ 1లోంచి బయటకు వచ్చి అక్కడ ఆటో ఎక్కేసి మన వారధి దగ్గర, విజయవాడ వారధి దగ్గరికి ఆటో వేసుకుని ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వేరే వ్యాన్లో ఎక్కి పొన్నూరు దాకా ట్రావెల్ చేయడం జరిగింది. పొన్నూరు నుంచి వేరే బస్సులో ఎక్కి ఒంగోలు చేరడం జరిగింది. ఈ విధంగా వెహికల్స్ అన్ని మార్చుకుంటూ దఫదఫాలుగా ట్రావెల్ చేసి తెల్లారేసరికి కావలి వెళ్ళిపోవడం జరిగింది. ఆ కావలి నేటివ్ ప్లేస్కి వెళ్ళడం జరిగింది అన్నమాట. ఇదంతా కూడా మన టెక్నికల్ సపోర్ట్ తోటి మన కాల్ డీటెయిల్స్ అన్నీ అనలైజ్ చేసుకోవడం, సీసీటీవీ ఫుటేజ్లన్నీ వెరిఫై చేసుకోవడం, తర్వాత టవర్ డంప్స్ అని వెరిఫై చేసుకోవడం, టెక్నికల్ ఎవిడెన్స్ తోటి మన టీము ఇన్స్పెక్టర్ రమణ, ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ బేగ్ ప్లస్ ఈ స్టాఫ్ అందరూ కలిసి చాలా పకడ్బందీగా హార్డ్ వర్క్ చేసి వీళ్ళంతా కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం. ప్లస్ సీనియర్ ఆఫీసర్స్ కూడా చెప్పి వీళ్ళందరికీ మంచి రివార్డ్ అయ్యేటట్టు బాగా పనిచేసినందుకు మంచి రికగ్నిషన్ వచ్చేలాగా సర్టిఫికేట్స్ కూడా అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది.